నామినేషన్ల హవా నడుస్తుంది. నామినేషన్లతో హౌస్ అయితే హీట్ ఎక్కిపోతుంది. ఒకరి మీద ఒకరైతే చెలరేగిపోతున్నారు అని చెప్పుకోవాలి. అయితే నిన్న ఏదైతే వంట గురించి స్టార్ట్ అయిందో, అంటే ఎక్కడైనా సరే బిగ్ బాస్ హౌస్ లో ఒక 1 వీక్ తర్వాత ఆ వంటకు సంబంధించి గొడవలు జరుగుతాయి. కానీ ఈసారి సీజన్ లో బిగ్ బాస్ 8 కాబట్టి సోనియా ఆకుల రేస్ చేసినటువంటి పాయింట్ తోని నిన్న బేబక్కకి సోనియా ఆకులకు మధ్య గంట సేపు వివాదం జరిగితే, ఈ రోజు మళ్ళా అదే విధంగా ఆ వంట విషయాన్ని గురించి సోనియా ఆకులకు మధ్య ప్రేరణకు మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. మనం ప్రోమోలో కనుక చూస్తే బేబక్క నామినేట్ చేసింది. అంటే ఇక్కడ నిన్న ఏం జరిగిందంటే, బేబక్క ఎవరు పడితే వాళ్ళు ఇండివిజువల్ గా వచ్చి వంట వండుకుంటే ప్రతి ఒక్కరు ఈ విధంగానే చేస్తారు. మనకు రేషన్ తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ సరిపోదు, మనకు రేషన్ అయిపోతే తర్వాత ప్రాబ్లం అవుతుందన్న ఆలోచనతోని తనకి రేషన్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా అని చెప్పేసి బేబక్క ఎవరు పడితే వాళ్ళు వచ్చి వండుకోవద్దు, దానివల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. అయితే ఆ రోజు బేబక్క వండినటువంటి కూరలో మన నిఖిల్ గౌడ చేసుకొని కారం తక్కువైందేమో, వేయండి అనడం వల్ల ఆ కర్రీలో కారం ఎక్కువ అయిపోయింది. కారం ఎక్కువ అవడంతో ఇక్కడ మన ఎవరైతే కిరాక్ సీత ఉందో, కిరాక్ సీతకి కారం తినడం ఇష్టం లేక నేను ఎగ్ బుర్జీ చేసుకుంటాను అంది. ఎగ్ బుర్జీ చేసుకుంటానంటే దానికి బేబక్క ఎవరు పడితే వాళ్ళు చేసుకుంటూ పోతే అందరు వచ్చి ఇష్టం వచ్చినట్టు చేస్తారు, రేషన్ మొత్తం అయిపోతుంది అన్న రీతిలో మాట్లాడింది. దీని మధ్య కొద్దిగా కిరాక్ సీత అయితే తన అసహనానికి గురయ్యి బేబక్కనే నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. మరి ఇద్దరిలో ఎవరి పాయింట్ కరెక్ట్ ఎవరి పాయింట్ రాంగ్ అన్నది తెలియదు. ఆ తర్వాత మన నబేల్ అఫ్రీది వచ్చి నేను ఒకే గుడ్డుతోని ఎగ్ బుర్జీ చేసుకుంటానని మాట్లాడడం, ఒక ఎగ్గుతోని బుర్జీ చేసుకుంటే ఇంకొకరు వచ్చి ఇంకో ఎగ్గుతోని బుర్జీ చేసుకుంటామంటారు. ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. ఆ తర్వాత మన ఆర్జీ శేఖర్ భాషనేమో నాకు మీరు ఎవరు పడితే వాళ్ళు చేసుకోవద్దన్నారు, నిన్న కర్రీ నాకు నచ్చలేదు, నేను చపాతీలు తింటాను నైట్ పూట, నాకు చపాతీలు లేవని తను కూడా అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా తర్వాత మన విష్ణుప్రియకి ప్రేరణకి మధ్య అయితే చిన్నపాటి గొడవ జరిగింది. ఆ తర్వాత మన విష్ణుప్రియ సోనియా ఆకులని నామినేట్ చేయగా సోనియా ఆకుల అయితే రెచ్చిపోయిందనే చెప్పాలి. నువ్వు ఇక్కడ సీరియస్ గా డిస్కషన్ జరుగుతుంటే సైడ్ నుంచి డాన్సులు వేస్తున్నావు, సెలబ్రేట్ చేసుకుంటున్నావు. నువ్వు డాన్సులు షోలు చేద్దాం అనుకుంటే, యాంకరింగ్ షోలు చేసుకుందాం అనుకుంటే వెళ్ళి షోలు చేసుకో. ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడాలి తప్ప ఇట్లా గేమ్ ఆడకుండా పక్కన సైడ్ కి డాన్స్లు వేస్తూ ఎంజాయ్ చేయడానికి కాదు మన బిగ్ బాస్ హౌస్ కి వచ్చిందని ఇటు సోనియా ఆకుల గట్టిగా డిఫెండ్ గా కౌంటర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మన పృథ్వీకి మరియు విష్ణుప్రియకి మధ్య కూడా చిన్నపాటి వాగ్వాదమే జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మరి ఇంకా ఏం జరిగింది అన్నది పూర్తి వివరాలు మనకి ఈ రోజు పూర్తి ఎపిసోడ్ చూస్తే గానీ తెలియదు. నామినేషన్ల హీట్ తోని అయితే ఈసారి బిగ్ బాస్ 8 హౌస్ మంటెక్కిపోయిందని చెప్పుకోవాలి. ఓవరాల్ గా ఈ రోజు రిలీజ్ చేసిన ప్రోమో చూస్తుంటే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో హీట్ అయితే ఏ రేంజ్ లో ఉందో అర్థమైపోతుంది మనకి.